ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము చదువుకుందామండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఏమంటున్నారండి? ఏమనుందో వాక్యం అంటే యేసుక్రీస్తు అంట అందరికీ ప్రభు అంట. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఈ వాక్యానికి అర్థము ఏమండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కదా. అయితే ఇక్కడ ఒక మాట ఉందండి. ఏ మాట అంటే కొర్నేలి అనే ఒక అన్యుడు ఉండేవాడు. ఆయన యేసుప్రభు వారిని తెలుసుకుందామని యేసుప్రభు వారి గురించి ఎలాగ తెలుసుకుందామని ఆలోచించి ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు పని వాళ్ళని పేతురు గారి దగ్గర పంపిస్తారు. ఎందుచేతంటే పేతురు గారిని వెంటే పెట్టుకుని రమ్మని. ఏంటి? అయితే అప్పుడు పేతురు గారు ఏ మాట మాట్లాడుతున్నారండి? అయితే పేతురు గారు ఏ మాట్లాడుతున్నారంటే నేను అన్యుడి ఇంట్లో అడుగు పెట్టను అని చెప్తున్నారు. ఎందుచేత పెట్టను అంటున్నారంటే అతను ఒక అన్యుడి ఇంట్లో నేను అడుగు పెట్టను అని వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళని పంపించేస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రి దేవుడు పేతురుకి దర్శనంలో అపవిత్ర అవ్వద్దు అని చెప్పి కొర్నేలి ఇంటికి పంపాడు. అప్పుడు అలాంటి టైంలో పేతురు నోటు నుంచి వచ్చిన మొదటి వేదాంతి ప్రకటన ఇది: యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎలా ఒప్పుకున్నాడండి? అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు గారు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అయితే ఇక్కడ ఇంకో మాట ఉంది, ఇశ్రాయేలులు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలులు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అంటే ఇక్కడ ఏంటంటే పేతురు కొర్నేలుతో తెలివిగా మాట్లాడుతున్నాడు. కొర్నేలు, నువ్వు రోమా ఆఫీసర్ ఇజ్రాయేలులో 3 ఏళ్ళు జరిగిన యేసు కదా నీకు తెలియదా? ఆయన బోధ, అద్భుతాలు, సిలువ, లేచి రావడం నీవే విన్నా ఉంటావు. అంటే సువార్త ఎదుట యూదులు వచ్చింది కానీ అక్కడే ఆగిపోలేదు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే పేతురు గారు, కొర్నేలు ఏమని ఆలోచించాడంటే యేసు గురించి తెలుసుకుందామని పేతురు గారి దగ్గర మనుషులు పంపించాడు. అయితే పేతురు గారు వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారు? తెలివిగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నువ్వు రోమా ఆఫీసరు కదా, ఇశ్రాయేల్లో 3 ఏళ్ళుగా జరిగిన యేసు కదా నీకు తెలియదా? ఆయన బోధలు, అద్భుతాలు, సిలువ లేసి రావడం నీ వింటావు కదా అని తెలివిగా పేతురు గారు కొర్నేలుతో మాట్లాడుతున్నారండి. అయితే యేసు ప్రభు వారు అందరికీ ప్రభు ఉన్నారు. యేసు ప్రభు వారికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, గతంతో పని లేదు. ఆయనకి ఆస్తిపరుడు కాదు, ఒక ధనవంతుడు కాదు, లేనివాడు కాదు, దరిద్రుడు కాదు. ఎవరికైనా సరే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఎదుట మోకరించి ఆయన్ని స్తుతించి అయ్యా, అబ్బా అని ఆయన్ని మీరు ప్రార్థించినట్లయితే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటాడు. ఎలా వింటాడు అంటే, నేను పాపినై ఉన్నాను, నా ప్రార్థన ఆలకించుమను. అయితే ప్రార్థన ఎలా చేయాలంటే ఇదిగోని చెప్తాను. ఒక సుంకరి చేసే ప్రార్థన, ఒక ధనవంతుడు చేసే ప్రార్థన. ఈ ధనవంతుడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే అయితే ఒక పరిచయుడు, ఒక ధనవంతుడు గర్విష్ఠు ప్రార్థన చేస్తున్నా. ఎలా చేస్తున్నాడండి? దేవా, నేను దోచుకునేవారు, అన్యస్తులు, వ్యభిచారులు, ఈ సుంకరి వెళ్ళైనా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఈ సుంకర వలె నేను లేనందుకని కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను అని చెప్తున్నాడు.
మళ్ళీ ఏం చేస్తుందంటే వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఎంత గర్విష్ఠగా చెప్తున్నాడు, ఎంత అహంకారంతో ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఏంటి ఈ ప్రార్థనకు తర్వాత శుంకరుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉందో మీరు ఆలకిస్తే, అయితే శుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నాడు గమనించగలిగితే, శుంకరి దూరంగా నిలుచుండి ఏంటి దేవాలయం నుంచి దేవాలయం దగ్గరికి రాకుండా దేవాలయం నుంచి దూరంగా నుంచుని ఆకాశం వైపు కనులెత్తుటకై ధైర్యము చాలక ఏంటి ఆకాశం వైపు అంట కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపినై యున్నాను నన్ను కరుణించుము అనెను. ఎలాగంటున్నారండి, ఆకాశం వైపు అంట కనులెత్తుటకు ధైర్యం సరిపోలేదంట ఆయనకు, శుంకరికి. ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపిని నన్ను కరుణించుము అని అనెను. ఈ ఇద్దరిలోని ధనవంతుడి ప్రార్థన యేసుప్రభువారు వింటున్నారా, లేకపోతే ఈ శుంకరుడి ప్రార్థన యేసుప్రభువారు వింటున్నారా? ఇది మీరు కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ మా వందనాలు.